జిల్లాల వ్యాప్తంగా అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితుల్ని మా ప్రతినిధి వివరిస్తున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాజా పరిస్థితి ఏంటి? మరి ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ లో ఓటర్ల సంఖ్య ఏమైనా పెరిగిందా? అదేవిధంగా ఏ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది? 1 గంట వరకు ఇంకా ఓటర్లు క్రమంగా వచ్చే అవకాశం ఉందా? ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఇక ఓటింగ్ శాతంకి మనం కనుక పరిశీలించినట్లయితే 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ కొంత 1 గంట సేపు మందకొడిగా సాగింది. చలి కారణంగా కొంత ఓటర్లు అంతగా ఉత్సాహం చూపెట్టలేదు పోలింగ్ కేంద్రాలకు రావడానికి. కానీ 8 గంటల నుంచి మాత్రం పోలింగ్ కేంద్రాలకు చాలా చోట్ల కూడా మనం బారులు తీరినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఓటర్లంతా కూడా చాలా ఉత్సాహంగా వచ్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా వృద్ధులు, మహిళలు కూడా చాలా భారీ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే వృద్ధులు లేవలేని పరిస్థితుల్లో కూడా వీల్ చైర్ సాయంతో అలాగే తమ కుటుంబ సభ్యుల సాయంతో వచ్చి ఆ పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. క్యూ లైన్లో నుంచొని గుర్తింపు కార్డులు చూపెట్టి తమ ఓటు హక్కు తమ ఓటు వేస్తున్నారు. తమకు నచ్చిన ప్రతినిధికి ఓటు వేస్తున్నారు. అలాగే ఇక ఇప్పటి వరకు అంటే ఈ పర్సంటేజ్ విషయం చూస్తే ఖచ్చితంగా కూడా 22, 23, 20 నుంచి 22, 25% మేర పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇంకా మరి కాసేపట్లో అధికారికంగా ఎంత అంటే 7 నుంచి 9 గంటల వరకు ఎంత నమోదైంది అన్నది తెలుస్తుంది. ఆ తర్వాత 9 గంటల తర్వాత అంటే ఇప్పుడు 9 నుంచి 11 గంటల వరకు కూడా భారీగా ఓటింగ్ శాతం నమోదవుతుంది. ఖచ్చితంగా ఏదైతే మొదటి విడత అలాగే రెండో విడతలో కూడా ఈ 11 గంటలకు దాదాపుగా 50% మేర పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి ఓటర్ల టర్న్అవుట్ చూస్తుంటే ఖచ్చితంగా అదే 50% దాటుతుందని అనిపిస్తుంది. ఇప్పటివరకు 9 గంటల వరకు చూస్తే మాత్రం 22, 20 దాకా కూడా పోలింగ్ శాతం నమోదండి. కొన్ని పోలింగ్ బూత్లో అంటే మండలాల వరకు చూసినా కానీ పోలింగ్ బూతుల్లో కూడా చూసినా కూడా 25, 26% కూడా పోలింగ్ నమోదైంది. అయితే ఇక పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఒక్కొక్కరుగా ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా అంటే ఏదైతే ఈ పంచాయతీ ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ కాబట్టి చాలా ఉత్సాహంగా వస్తారు. ముఖ్యంగా ఏదైతే పట్టణాలలో కనబడని వాతావరణం ఇక్కడ కనబడుతుంది. పట్టణాల్లో అంతగా ఓటింగ్కి రావడానికి అంతగా ఇష్టపడరు. కానీ ఇక్కడ పల్లెల్లో మాత్రం ఏదో విధంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పనులు ఉన్నా కూడా ముందుగా ఓటు వేయాలన్న ఉత్సాహం వాళ్ళల్లో కనబడుతుంది. దాంతో పోలింగ్ కేంద్రాలకు వాళ్ళంతా కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత పనులు చూసుకుంటారు. అందుకే ఖచ్చితంగా 80 నుంచి 85, 90% మేర కూడా పోలింగ్ నమోదవుతుంది. ఇక ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 24 మండలాల్లో ఇవాళ తుది విడత పోలింగ్ జరుగుతుంది. అలాగే ఈ తుది విడత పోలింగ్కి సంబంధించి మరి కాసేపట్లో అంటే ఎంత పోలింగ్ నమోదైందన్న వివరాలు మరి కాసేపట్లో వస్తాయి. ఇక హన్మకొండ చూస్తే ఆత్మకూరు, దామెర, నడికూడ, సాయంపేట ఈ 4 మండలాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఒక పంచాయతీకి అలాగే 71 వార్డులకు ఏకగ్రీవం కాగా 67 పంచాయతీలకు 563 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. అలాగే ఇక ఇటు మహబూబాద్ చూస్తే డోర్నకల్, కురవి, సీరోలు, మరిపేడ, కొత్తగూడ, గంగారం మండలాల్లో కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ఓటర్లు పోలింగ్ కేంద్రాలు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక జనగామ జిల్లాలో కూడా దేవరుప్ల, పాలకుర్తి, కొడగండ్ల మండలాల్లో ఈ తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. చాలామంది మహిళలు ఎక్కువ సంఖ్యలో వచ్చే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా చూస్తే కాటారం, మహదేవ్పూర్, మల్హర్, మహాముత్తర్ అంటే ఈ 4 మండలాల్లో ఇక్కడ ఇవాళ ఆఖరి విడత పోలింగ్ జరుగుతోంది. అలాగే ఇక్కడ మొత్తం 98,000 మంది ఓటర్లు 98,052 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే ఇక ములుగు జిల్లా అంటే ఏజెన్సీ ప్రాంతంలో ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం ఈ మండలాల్లో 3 మండలాల్లో ఇవాళ దాదాపు 54,759 మంది ఇవాళ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ 3 మండలాల్లో 45 పంచాయతీలు అలాగే 329 వార్డులకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. అలాగే మొత్తం చూస్తే దాదాపు 1000 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే ఇక పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద చేశారు. అలాగే జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. అలాగే నగర పోలీస్ కమిషనర్ అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలు కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. పోలింగ్ చాలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ఎక్కువ మంది టర్న్అవుట్ అనే పోలింగ్ ఎక్కువ మంది ఓటర్లు ఉత్సాహంగా వచ్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.